అందరికీ నమస్కారం. ఇవాళ ఒక మంచి విషయాన్ని అలా సరదాగా సహజంగా అలా హాయిగా షేర్ చేస్తాను. అంటే అందరితో పంచుకుంటాను, వినండి. చెప్పే మాటలన్నీ నాకు నేను చెప్పుకుంటూ ఆచరణ చేస్తూ మీ అందరితో అలా అకారణంగానే షేర్ చేసుకుంటున్నాను. ఎటువంటి ఫోర్స్ కానీ, ఎటువంటి ఎజెండా కానీ అటువంటిది ఏం లేదు. మీ జీవన యాత్ర మీదే, ఎవరి జీవన యాత్ర వారిదే. అలాగే నా జీవన యాత్ర ఏందో నేను తెలుసుకున్నటువంటి విషయాలను, తెలుసుకున్నటువంటి విషయాలను, ఇష్టమైనటువంటి విషయాలను తెలుసుకోవడమే కాకుండా కేవలము ఆలోచనలతో ఊహించడమే కాకుండా ఆచరణగా చేస్తూ కూడా జీవితంలో నిత్య ఆనందంగా ఉండేందుకు దోహదపడినటువంటి విషయాలన్నిటినీ తెలుసుకుంటూ అలానే ఆచరిస్తూ అలానే జీవిస్తూ కదులుతున్న ఓ సాధారణమైనటువంటి ఓ జీవిని. సో అలా అందులో భాగంగా ఇవాళ మీతో పంచుకోవాలనుకున్నటువంటి విషయం ఏమిటంటే, మనుషులమైన మనము మనం చేస్తున్నటువంటి పనులు, అంటే క్రియలు, వర్క్స్, అంటే మనం పుట్టిన కానుంచి మనుషులమైన మనము పుట్టిన కానుంచి పరిగెడతాం, అమ్మ పాలు తాగుతాం, అలాగే ఏడుస్తాం, అరుస్తాం, చూస్తాం, ఏదేదో సౌండ్స్ చేస్తుంటాం. అంటే అవన్నీ మరి అంటే ఇలా అన్నిటినీ మనం చేసుకుంటూ మనకి వయసు పెరిగే కొద్దీ మన పనులలో, మన యొక్క చేష్టలలో డిఫరెన్సెస్, మార్పు అనేది వస్తూ ఉంటుంది. అలానే ఇంకా పెరిగే కొద్దీ ఇంకొన్ని మార్పులు వస్తూ ఉంటాయి. ఆ తర్వాత ఇంకొన్ని మార్పులు వస్తూనే ఉంటాయి. అంటే మన జీవిత కాలంలో మనకి అనుభవం, మనకి వయస్సు, మనకి ఊహ, మనకి ఆలోచన శక్తి పెరిగే కొద్దీ, మనకి మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగే కొద్దీ, మనకి అనుభవమైనటువంటి విషయాల వల్ల మనం అన్నీ నేర్చుకుంటూ, మనం అన్ని పనులు చేసుకుంటూ ముందుకు మన జీవనాన్ని మనం సాగిస్తాము. సో ఇది మన జీవన ప్రయాణం మనం చేసేటటువంటి ఒకనొక ప్రాసెస్. అయితే నేను ఇప్పుడు చెప్పబోయేటువంటి విషయంలో ఏంటంటే, పర్టికులర్గా నేను చెప్పేది, మనుషులమైన మనము కొన్ని పనులను మాత్రమే మనము ఒక ఇష్టంతో అవ్వచ్చు, ఇష్టంతో, ప్రేమతో, లేకుంటే ఇష్టంగా చేస్తున్నామని నటిస్తూ, ప్రేమగా ఉంటున్నామని నటిస్తూ చేస్తున్నామని నాకు అనిపిస్తుంది కాదు, నేను నమ్ముతున్నాను దాన్ని. అలానే మనం జీవిస్తున్నాము. మనము మన ఇష్టంగా, కొన్ని పనులనే మనం ఇష్టంగా చేస్తున్నాము, దానికోసమే నేను పుట్టాను, దానికోసమే నా జీవనము అని మనందరం అనుకుంటున్నాము. అంటే కొన్ని పనులనే అలా ఇష్టంగా, నాకు ఇష్టం అది అని నువ్వు మోసం చేసుకుంటూ, అది ఒక నటనగా, దాన్ని ఒక నటనగా దాన్ని ప్రేమించి, నటనగా దాన్ని ఇష్టపడి, కొన్ని పనులను ఇష్టపడి చేస్తున్నాము. సో అది మరి ఆ కొన్ని పనులు ఏమిటయ్యా అంటే, మనం చేసేటటువంటి మన లక్ష్యాలు అవ్వచ్చు, సొసైటీ కల్పించినటువంటి ముఖ్యమైనటువంటి ఈ సమాజంలో గౌరవించే పనులు, సమాజము గౌరవించదగ్గ పనులు, అటువంటి క్రియలు,
అటువంటి బిహేవియర్, అటువంటి యాటిట్యూడ్. అంటే సమాజం అయితే దేన్నైతే అప్రిషియేషను, అభినందన, గుడ్ శభాష్ అని మెచ్చుకునేటటువంటి పనులు ఏమైతే ఉన్నాయో వాటిని మాత్రమే అవి మాత్రమే మన ఇష్ట పనులుగా, వాటి కోసమే మన యొక్క పరుగులు, మన యొక్క కదలికలు, మన యొక్క జీవనయాత్ర సాగుతున్నట్టుగా, అంటే అవి చేస్తేనే మనం హ్యాపీగా ఉన్నామని మనం భావిస్తున్నాము. ఆ భావించడం కూడా అది కూడా ఒక అంటే మనకే తెలియకుండా అది మనలో అలా ఒక కరప్షన్గా, అంటే మనలో తెలియకుండా అది అంటే ఎవడో అదొక తాత్కాలికమైనటువంటి ఆనందాన్ని, ప్రేమని మనం ఈ కొన్ని పనులు చేస్తూ మనము అనుభవిస్తున్నాము, అలా జీవిస్తున్నామని అనుకుంటున్నాను. అలానే నేను నమ్ముతున్నాను. అయితే ప్రధానంగా చెప్పేది ఏంటంటే మనుషులైన మనము కొన్ని పనులు మాత్రమే ఇలా ఎందుకు చేస్తున్నామంటే సొసైటీ కారణంగా, మన కుటుంబ కారణంగా, మనం చిన్నప్పటి నుంచి మనకి ఊహ తెలిసిన తర్వాత మనము బయటికి మన సమాజాన్ని చూసిన విధానము, సమాజంలో ఉన్నటువంటి రకరకాల విషయాలు, అంటే మంచి చెడు అటువంటి ఒక అటువంటి భావనలు, మన విద్యా వ్యవస్థ, అన్ని రంగాలలో ఉన్నటువంటి వ్యవస్థలో మనం జీవిస్తున్నాం కాబట్టి మన ఊహ తెలిసిన తర్వాత అటువంటి ఆలోచనల్ని బలంగా మనలో అలా కూర్చుండిపోయాయి. సో అప్పుడు మనం వాటినే ఎస్, ఇలా ఉంటేనే నాకు ఆనందం, ఇలా ఉంటేనే నేను బాగుంటాను, ఇదే నా లక్ష్యము, దీనికోసమే నా జీవన యాత్ర అని వాటి కోసమే జీవితకాలము పరుగు చేస్తూ అలసట అంటే లేకుండా మధ్యలో ఒక మానసికంగా ఇబ్బంది పడుతూ, గందరగోళానికి గురవుతూ, చస్తూ బతుకుతూ వాటి కోసం పరిగెడుతూ ఉంటాం. కానీ ఒక్కసారైనా సరే మీరుగా ఆలోచించారా, నేను ఈ భూమి మీద పుట్టింది, ఈ భూమి అనే ఒక గ్రహం మీద నా అడుగులు వచ్చిన కారణం ఏంటి, నా జీవన వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్, నా జీవనానికి కారణం ఏంటి, అసలు ఉద్దేశం ఏంటి, నేను జీవించడానికి నేను ఎందుకు పుట్టాను, అంటే ఏదైనా సాధించడానికేనా, ఒక 8 hours పని నేను చేయడానికి నేను ఇక్కడ పుట్టానా, అంటే మిగతా పనులు అన్నిటినీ నేను అంతే శక్తివంతంగా, అంతే ప్రేమగా నేను ఎందుకు చేయట్లేదు, మిగతా పనులను చూస్తే ఎందుకు చీప్గా అనిపిస్తుంది నాకు, ఎందుకు అలాగే అంటే నేను చేస్తున్న పనులే నాకు గొప్పగా అనిపిస్తున్నాయి, లేదా నాకంటే కొంచెం అంటే వేరే మనుషులు నాకన్నా వేరే పనులు చేస్తున్నప్పుడు వాళ్ళని చూస్తే నాలో ఎందుకు అటుంటే ఒక చెడు భావన నాకెందుకు పుడుతుంది, అలాగే నాకన్నా ఎక్కువ వాళ్ళని చూస్తే నాలో ఎందుకు ఈర్ష్య కలుగుతుంది, స్వార్థం ఎందుకుంది, ఇటువంటివన్నీ మీరుగా ఒకసారైనా మీరు ఆలోచించారా? ప్రతి ఒక్కరు కూడా మనము ఆలోచించాలి. మన జీవన ప్రయాణం ఎలా ఉంది, మనం ఎట్లా జీవిస్తున్నాము, మనం సహజంగా ఉన్నామా, మన యొక్క స్థితి అనేది ఎప్పటికీ ఒకేలా ఉందా, లేకుండా నిరంతరము మారుతూ ఉందా, అటువంటి విషయాలను అంటే మన యొక్క జీవన కదలిక ఉన్నటువంటి మన స్థితిని మనము తెలుసుకోకపోతే, మన యాటిట్యూడ్ ఒక గంట క్రితం ఒకలా, గంట తర్వాత ఇంకోలా ఉన్నప్పుడు అదొక
స్థిరమైనటువంటి స్వభావము, ఒక చైతన్యపు స్థితి, ఒక సహజమైనటువంటి అంటే సర్వకాల సర్వ అవస్థ ఎందు ఒకేలా జీవించే, ఒకేలా ఉండేటటువంటి స్వభావము అవ్వచ్చు. అటువంటి ఒక జీవించేటటువంటి ఒక స్థితి ఎలా అవుతున్నది, అది ఒక నటన అంటే ఒక ఏదో అంటే ఎవరి కోసమో నాకు ఈ స్థితిని నేను మార్చుకుంటూ ఏదో తెలియకుండా అని అర్థం పర్థం లేకుండా జీవిస్తుండడం అని దాన్ని చెప్పవచ్చు మనం. అంటే అన్నిటినీ మీరు ఒకేలా చూడకుండా, ఒకేలా చేయకుండా ఉన్నప్పుడు దాన్ని అర్థం పర్థం లేకుండా ఒక అసహజ స్థితికి అంటే అసహజ స్థితిలో మీరు ఉన్నారు, మీ యొక్క జీవనం ఉంది అని నేను దాన్ని అనుభవించి, నేను దాన్ని తెలుసుకొని మీ అందరితో ఇవాళ షేర్ చేసుకుంటున్నాను. సో మనిషికి కావాల్సింది ఏంటి? ఒక నిరంతరము అంటే ఎప్పటి మారని, అంటే ఏది ఉన్నా ఏది లేకున్నా ఒకేలా జీవించేటటువంటి స్థితి ఉన్నతమైనదని నేను బలంగా నమ్ముతున్నాను. అలానే నేను జీవిస్తున్నాను ఇంకా జీవిస్తాను కూడా అలానే. అంటే నిజమైనటువంటి ఒక సహజమైనటువంటి యాటిట్యూడ్ మనిషిలో ప్రతి మనిషికి ఎప్పుడు ఏర్పడుతుంది అయ్యా అంటే తన యొక్క పుట్టుక నుంచి ప్రస్తుతం వరకు తను జీవించినటువంటి అంటే తన యొక్క జీవనాన్ని తను ఒకసారి అన్వేషించుకుంటే, దాన్ని ఒకసారి పరిశీలన చేసుకుంటే తను ఎలా ఉన్నాడు, తను ఎలా జీవించాడు, అంటే దుఃఖ పరిస్థితులలో, కష్ట సమయాలలో తన యొక్క స్థితి ఎలా ఉంది, సమాజం తనని గౌరవించినప్పుడు తనకి ఎలా ఉంది, సమాజం గౌరవించినప్పుడు తను ఎలా ఉన్నాడు, అందరు మెచ్చుకున్నప్పుడు, ప్రశంసించినప్పుడు అదే అందరూ మెచ్చుకున్నప్పుడు తను ఎలా బాధపడ్డాడు. ఇటువంటి అంశాలన్నిటినీ మనము ఆలోచన చేసుకుంటే, పరిశీలన చేసుకుంటే మనకి తెలుస్తుంది మన స్థితి సహజమైన స్థితియా, మన స్థితి ఎప్పటికీ మారని స్థితియా, లేకుంటే మన స్థితి నిరంతరం మారుతూ ఉందా. నిరంతరం మారుతూ ఉంటే మరి అది ఒక సహజమైనటువంటి ఒక దాన్ని ఏమంటాం, ఒక చైతన్యపు జీవనము అది ఎలా అవుతుంది అది. సో మీరు చైతన్యవంతులుగా అవ్వాలంటే, మారాలంటే మీ జీవన యాత్ర ఎందు ఇప్పటి నుంచి చేసే ప్రతి పనిని ఎక్కువ చూడకండి, తక్కువ చూడకండి. ఎలా ఉందో అలా చూడండి. ప్రతి దాన్ని అంటే మీరు దేవుడి ఫోటో ఎందు ఎంత భక్తితో, ఎంత ఒక నిబద్ధతతో ఉంటారో అలానే మీ ఇంటి ఆవరణలో పడి ఉన్న చెప్పును ఎత్తేటప్పుడు కూడా మీలో అటువంటి ఒక శ్రద్ధ, అటువంటి ఒక నిబద్ధత ఉంటే, అటువంటి ఒక స్థితి అంటే ఈ రెండు చర్యలు చేసినప్పుడు, ఈ రెండు చర్యలను మీరు ఒకేలా చేసి చూసి అలానే జీవిస్తే, అలానే చూస్తే, అలానే జీవితం సాగితే అదే మీరు అవుతారు. ఎప్పటికీ మారిన స్థితి అదే. సో ఆ విధంగా అవ్వాలి, ఆ విధంగా చూడాలి, ఆ విధంగా అంటే మన జీవితం అకారణంగా అలా సాగిపోవాలి. దేన్ని ఎక్కువ కూడా చూడకూడదు. ఇది లేకపోతే నేను లేనా అటువంటి భావన రాకూడదు. మీ ఉనికికి కారణమైనటువంటి వాటిని మీ నుంచి ఎవరు కూడా దూరం చేయలేరు. అది ఎవరికి సాధ్యం అవ్వదు. ఎందుకంటే మీ ఉనికి ప్రధాన కారణం మీరు పీల్చేటటువంటి గాలి. సో ఇది చాలా పెద్ద టాపిక్. దీన్ని మనం డిస్కస్ చేసుకుంటే సో తెలిసిన విషయాలను అలా సరదాగా మీతో పంచుకున్నాను. థ్యాంక్ యూ మిత్రులారా. మీ అందరి జీవితము
ఇక నుంచి సుఖమయంగా ఆనందకరంగా సాగాలని ఇక్కడి నుంచి కోరుకుంటూ సెలవు. ప్రస్తుతానికి సెలవు. థ్యాంక్ యూ.